నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి వినూత్న కార్యక్రమం నిర్వహించారు. లద్దగిరి గ్రామం నుంచి డోన్ పట్టణానికి ఆయన సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రజలకు సందేశమిచ్చారు. అనంతరం డోన్ పాత బస్టాండ్లో బస్సు దిగిన ఎమ్మెల్యే ఎలక్ట్రికల్ ఆటోలో తన నివాసానికి వెళ్లడం ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజలు ఎక్కువగా ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రయాణించాలని సూచించారు. ఇంధనం ఆదా చేయడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించవచ్చని, ప్రతి కుటుంబమూ పొదుపు అలవాటు పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే సాధారణ ప్రజలతో కలసి బస్సులో ప్రయాణించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు సలీంద్ర శ్రీనివాసుల యాదవ్, పట్టణ అధ్యక్షుడు రాఘవేంద్రగౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ హరికిషన్, ఓంప్రకాష్, వడ్డై మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొదుపు ఆదాయం విషయంలో మన ప్రధానమంత్రి గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇద్దరు పిలిపించారు కాబట్టి అందులో భాగంగా ఈరోజు నేను మా ఊరు నుండి అదే నుండి దూరం రావడం జరిగింది. దాదాపు గంట నిలబెట్టిన ప్రయాణం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఇది పొదుపుకు సంబంధించిన విషయం. ఇంధనం మించుకోవాలి మనం. దానివల్ల మొన్నే రేట్లు పెరిగాయి. తగ్గాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇంధాన్ని పొదుపు చేసుకోవాలి. చేసుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తిరిగామని చెప్పి మోదీ గారు మన చంద్రబాబు ఆదేశించారు. మేము బయలుదేరాం. ఇది ఒక కారు, అంబడ కారు లేదు, అంతా కూడా బస్సు వచ్చేంత కూడా. ఇది ఒక మంచి పద్ధతి. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే జనాభా పెరిగిపోతుంది. జనాభా తగ్గ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది మనకు. కాబట్టి ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు కూడా నెలకు 1 వీక్ ప్రిఫర్ వెహికల్స్ అందరూ కూడా, ఎంప్లాయీస్ కానివ్వండి, పోలీసు కానివ్వండి, పేపర్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా, రైతులు కానివ్వండి, అన్ని పార్టీస్ కలిసి నెలకు ఒక వారం ఫ్రీ ఫామ్ వెహికల్స్ ఏమన్నా ఒక నిర్ణయం తీసుకుంటే రాబోయే సంవత్సరాల్లో తప్పకుండా ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటేనే మనకు రాష్ట్రం కానీ దేశాన్ని అభివృద్ధి ముందుకు అవకాశం ఉంది. ఆ పరిస్థితి లేదు, జనాభా పెరిగిపోతుంది కాబట్టి మనకి ఇంధనం షార్టేజ్ ఉంది. మొన్న రేటు పెంచారు. మన వారు జరిగింది కాబట్టి మనకి ఇంధనం కరువుంది కాబట్టి దాని రేటు పెంచారు. మళ్ళీ తగ్గుతుంది అది. కానీ ఇవన్నీ దృష్టి పెట్టుకొని మోదీ గారు ఇచ్చే పిలుపు, మన రాష్ట్రపతి ఇచ్చే పిలుపు ఈరోజు బస్సు వచ్చాను. అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా, ఇది మంచి ప్రోగ్రామ్. ఇది ఇంధనం సేవ్ చేయాలి. దాంతోపాటు అన్ని రకాలు చేయాలి. బంగారు కానివ్వండి, షాపింగ్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, అండ్ అన్వాంటెడ్ అవసరం లేని వస్తువులు ఖర్చు పెట్టకుండా, డబ్బు ఖర్చు పెట్టకుండా అన్ని వారం రోజులు హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, షాపింగ్ కానీ, సినిమాలు కానీ అన్ని కూడా హాలిడేస్ 1 వీక్ హాలిడేస్ తప్పకుండా ఫ్యూచర్లో, అంటే ఫ్యూచర్లో తప్పకుండా 1 or 2 yearsలో మన ఆర్థిక పరిస్థితి బాగుంది కాబట్టి నేను కూడా అంతా రిక్వెస్ట్ చేస్తాను మా డోన్ ప్రజలకు అంతా కూడా. వారికి ఒకసారి ఈవెన్ పోలీసు కానివ్వండి, పోలీసు అంటే ఎమర్జెన్సీ పెట్టారు, కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒక వారంలో ఒక 1 monthలో ఒక రోజు అంతా కూడా మోదీ పిలుపు, చంద్రబాబు పిలుపు ఆదిస్తే తప్పకుండా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మనం కూడా రాష్ట్రం కానీ, దేశం కానీ ఆర్థిక పరిస్థితి లేకుండా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అభితో ముందుకు పోతాం. కాబట్టి ఇది మంచి ప్రోగ్రామ్ కాబట్టి అంతా రిక్వెస్ట్ చేస్తాం. అంతా కూడా నెలకు 1 వీక్ ప్రిఫర్ వెహికల్స్, ప్రిఫర్ షాపింగ్, ప్రిఫర్ అన్వాంటెడ్ థింగ్స్ కూడా పనిచేస్తే తప్పకుండా బాగుంటుంది. థ్యాంక్ యూ.